యువతను ఒకప్పుడు ఉద్యోగాల కొరత సమస్య వేధిస్తే ఇప్పుడు వారికి ఉద్యోగాల కోత అనే మరో సవాల్ ఎదురైంది. ఏఐకు డిమాండ్ రోజురోజుకి పెరుగుతున్నందున ఈ సమస్య భవిష్యత్తులో మరింత ముదిరే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనే కాన్సెప్ట్ చర్చనీయాంశమైంది. ఇంతకీ ఈ యూబీఐ అంటే ఏంటి, మన దేశంలో అమలులో ఉందా? ఈరోజు బిగ్ స్టోరీలో తెలుసుకుందాం. బేసిక్ యూనివర్సల్ ఇన్కమ్ అంటే ప్రతి పౌరుడికి కొంత మొత్తంలో కనీస ఆదాయం దక్కేలా ఆర్థిక సహాయం అందించడం. ఇది 3 రకాలుగా ఉంటుంది. ఒకటి, పౌరుల ఆర్థిక పరిస్థితి ఆధారంగా ఒక ఫిక్స్డ్ అమౌంట్ ని వారి ఖాతాల్లో వేయడం. రెండవది, కేవలం నిరుద్యోగులకి మాత్రమే ఆర్థిక సహాయం అందించడం. ఇక మూడవది, కుటుంబాల ఆర్థిక స్థితిని బట్టి డబ్బులు ఇవ్వడం. ఉదాహరణకు, దేశంలోని ప్రతి కుటుంబానికి కనీస ఆదాయం నెలకి 10,000గా ప్రభుత్వం నిర్ణయిస్తే అప్పుడు వారి ఆదాయానికి తగినట్టు ఆర్థిక సహాయాన్ని అందించాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ఆ కుటుంబానికి నెలకు 7,000 వస్తే మిగతా 3,000ను కేంద్రం ఇస్తుంది. ఒకవేళ ఆ ఫ్యామిలీ ఇన్కమ్ 8,000 అయితే ప్రభుత్వం 2,000 ఇస్తుంది. మినిమం ఇన్కమ్ సంపాదించుకోగలిగే కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందదు. ప్రస్తుతం మన దేశంలో రైతులకు, మహిళలకు పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాయి. కేంద్రం సైతం పిఎం కిసాన్, ప్రధానమంత్రి మాతృ వందన యోజన వంటి స్కీమ్స్ అమలు చేస్తోంది. ఇవి యూబీఐ పరిధిలోకే వస్తాయి. అయితే ప్రస్తుతం కేవలం కొన్ని కేటగిరీస్కే పరిమితమైన ఈ యూబీఐని పూర్తి స్థాయిలో తీసుకురావాలనేదే పలువురు నిపుణులు సూచన. విదేశాల్లోనూ ఇప్పటికే ఈ యూబీఐ కాన్సెప్ట్ ప్రయోగాత్మకంగా అమలవుతోంది. ఉదాహరణకు, కెనడా గతంలో కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన వారికి నెలకు $1,400 చొప్పున పంపిణీ చేసింది. కానీ యూబీఐని అమలు చేసినంత మాత్రాన మన సమాజంలో ఆర్థిక అసమానతలు తొలగిపోవని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. యూబీఐ వల్ల మార్కెట్లో డిమాండ్ జనరేట్ అయినా అది ఎక్కువ కాలం నిలవలేదు. పైగా ప్రభుత్వాలపై భారం కూడా పడుతుంది. కాబట్టి యూబీఐతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగయ్యే దిశగా చర్యలు చేపట్టి సోషల్ సేఫ్టీ నెట్ బలంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుతం జాబ్ మార్కెట్లో డిమాండ్ లో ఉన్న నైపుణ్యాలకు, అందుబాటులో ఉన్న నైపుణ్యాలకు పొంతన లేకపోవడం కూడా చిక్కులు తెచ్చిపెడుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సమస్యకు తగిన చర్యలు తీసుకుంటే ఆర్థిక అసమానతలను అధిగమించవచ్చని సూచిస్తున్నారు. ఈ యూబీఐ మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇది వాటి బిగ్ స్టోరీ. ఇలాంటి బిగ్ స్టోరీస్ కోసం ప్రతిరోజు వేటి న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. దాంతోపాటు వేటి న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.